హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో. ఇకపోతే అందులో భాగంగా ఈ జగనన్న అమ్మఒడి అనేది వస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది. మనకి 5వ విడత సంబంధించి ఏదైనా రిలీజ్ చేస్తారు, దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. జగనన్న అమ్మఒడి ఎవరైతే 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఇకపోతే మొదటి విడత 2వ విడత 15,000 రూపాయలను జమ చేయడం జరిగింది. వారందరికీ 15,000 రూపాయలను జమ చేసిన విషయం మనందరికీ తెలిసింది. ఇప్పుడు 5వ విడత సంబంధించి ఈ అమౌంట్ అనేది మనకి 13,000 రూపాయలు. ఇకపోతే 3వ విడత 4వ విడత అమౌంట్ అనేది 13,000 రూపాయలను జమ చేయడం జరిగింది. ఎవరైతే కుటుంబంలో 2 పిల్లలు ఉంటారో వారందరికీ జమ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరి ఖాతాలోకి మొత్తం 26,000 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఉంటారో అటువంటి పిల్లలు ఈ జగనన్న అమ్మఒడి సంబంధించి కొన్ని రూల్స్ అనేటివి అమల్లోకి రానున్న ఈ జగనన్న అమ్మఒడి అమౌంట్ అనేది రాదని, ఈ అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి నెల చివరి వారంలో 25, 26 తేదీలో రిలీజ్ చేస్తాం పూర్తిగా తెలియజేయడం జరిగింది. ఇవి ఎలక్షన్స్ కారణంగా. ఇకపోతే ఈ జగనన్న అమ్మఒడి సంబంధించి ప్రతి ఒక్కరు మీరు ఎలిజిబుల్లా కాదా స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం 1వ తేదీన కేబినెట్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. తెలుసుకుందాం. జగనన్న అమ్మఒడి అనేది మనకి ఎవరైతే అర్హత ఉంటారో వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది వర్తిస్తుంది. మీరు ఎలిజిబులా కాదో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో జగనన్న అమ్మఒడి సంబంధించి మరింత పూర్తి సమాచారం ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ